మీనస్ ఫెస్టివల్ ఈ రోజు వచ్చేసి నేను వాషీ టేప్ అడిగారు కదండి. వాషీ టేప్ అనేది నేను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ రోజు మీకు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసేయండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే కనుక నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. వాషీ టేప్ కావాల్సిన మెటీరియల్స్ అండి, మనకి ఇలా ప్రింటెడ్ పేపర్స్ అనేవి మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతాయి, అవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ గమ్ము, స్కేలు, సిజరు అండ్ పెన్సిల్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఐడియా ఉన్నది కదండి, ఇది స్టిక్కర్ అనమాట. మనం ఈ స్టిక్కర్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, ఇది అనమాట లేబుల్స్ అనమాట. స్టిక్కర్ లేబుల్స్ బుక్స్కి వాటికి అంటించుకుంటాం కదండి, ఆ లేబుల్స్, ఆ షీట్ అనేది ఒకటి మనం తీసుకోవాలన్నమాట. మెయిన్ యూజ్గా దీనికి ఉండవలసింది ఇదే అనమాట. ఇప్పుడు తయారు చేయడం ఎలాగనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ప్రింటెడ్ పేపర్ అన్నాను కదండి, దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను కొంచెం పీస్ అనేది నేను తీసుకున్నాను. బ్యాక్ సైడ్ తిప్పుకున్నాను. గమ్ అనేది అప్లై చేయాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను గమ్ అయితే అప్లై చేస్తాను. మనం ఫెవికాల్ అయినా ఏదైనా పర్వాలేదండి, మనం యూజ్ చేసుకోవచ్చు గమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ ఉన్నాయి కదండి, లేబుల్స్ రేపు మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని మనం నీట్గా అనేది గట్టిగా కొంచెం స్కేల్తో నేను కొంచెం రబ్ చేస్తున్నానండి, అంటే బాగా అంటుకుంటుందని చెప్పేసి నేను స్కేల్తో అనేది అలాగే స్టిక్ చేశాను అనమాట. నెక్స్ట్ సెకండ్ పేపర్ కూడా నేను అలాగే తీసుకున్నాను. రెండోది కూడా సేమ్, ఫస్ట్ ఎలాగైతే మనం గమ్తో అంటించామో సేమ్ డిట్టో ఇది కూడా మనం అలాగే పేస్ట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇవే ప్రింటెడ్ పేపర్స్ అనే కాదండి, మనం ప్లెయిన్ పేపర్ మీద కూడా మనం ఓన్గా డిజైన్ వేసుకొని చేయొచ్చు. బట్ నేను ఏంటంటే ఉన్నాయి కదా అని చెప్పి ఇలా చేశాను అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా నేను ఇలాగా రెండు కూడా అంటించుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ సిజర్తో మనం కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, సిజర్తో కట్ చేసుకున్న తర్వాత సార్ బ్యాక్ సైడ్ తిప్పి మీకు టేపు విత్ ఎంత కావాలో చూసుకొని దాని మెజరింగ్ బట్టి మనం లైన్స్ అనేవి గీసుకోవాలి. నేను ఏంటంటే జస్ట్ హాఫ్ సెంటీమీటర్ అనేది నేను పెట్టుకొని తీస్తున్నాను. జస్ట్ హాఫ్ సెంటీమీటరే చేసుకొని లైన్స్ అనేవి గీసుకొని నేను అలాగా స్ట్రైట్ లైన్స్ అనేవి గీసుకొని ఆ విత్ అయితే నాకు సరిపోతుంది కాబట్టి నేను అంతంత విత్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇలాగైతే మనం వాషీ టేప్ మనకి రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇలాగ రెండు కూడా నేను వేరియేషన్ చేస్తున్నాను. ఈ కలరు ఆ కలర్ కూడా నేను మొత్తం వేరియేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే మా నార్మల్ టేప్ అయిపోయిన తర్వాత బండిల్ అది ఉంటుంది కదా రౌండ్ది, దానికి నేనైతే ర్యాప్ చేసుకుంటున్నాను. ఇదనమాట వాషి టేప్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.